పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. రామగుండం బి పవర్ హౌస్ దగ్గర మంత్రులకు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. రామగుండంలోని జెన్కో పవర్ ప్లాంట్ పరిసరాలను పరిశీలించారు. తర్వాత జెన్కో ఆఫీసర్లతో భట్టి, మంత్రులు సమావేశమయ్యారు. అట్లాగే రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మిత్రులు హరకుర వేణుగోపాల్ గారు, అట్లాగే మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా స్థానిక నాయకులకి, జెన్కో అధికారులకి, సింగరేణి అధికారులకి, స్థానిక కార్మిక సోదరుల కుటుంబాలకి, ఇచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సమావేశం ఒక చారిత్రాత్మకమైనటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ ఆర్టీఎస్ పవర్ ప్రాజెక్టు దాదాపు 50 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు వెలుగులిచ్చి ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను కూడా తీసుకొని వచ్చింది. ఆనాటి ఉన్నటువంటి టెక్నికల్ సామర్థ్యం రీత్యా అప్పుడు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 సంవత్సరాల తర్వాత దాని సమయం అయిపోయి దాన్ని పనిచేసే విధానాన్ని ఆపవలసిన పరిస్థితులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్పన్నమైనాయి. ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టుతో భావోద్రేకాలతో కూడినటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. అందుకే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా గతంలో నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఆనాడు ఈ ప్రాంత ప్రజలు అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల భావోద్రేక ఈ ప్లాంట్కి సంబంధించి తిరిగి పునఃప్రారంభం చేయాలి, కొత్తది ఇక్కడే కట్టాలని చెప్పి వారంతా ఆ రోజు అడగటం కూడా జరిగింది. ఆనాడు స్పష్టంగా చెప్పడం, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, ఏర్పడుతుంది, రాష్ట్ర ప్రతి రూపాయి రాష్ట్ర అవసరాల కోసమే ఖర్చు పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఆస్తులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకి పంచడానికి, వ్యవస్థలను ఏర్పాటు చేయటం కోసమే ఖర్చు పెడతాం. పీపుల్స్ ప్రభుత్వంగా, అంటే ప్రజా ప్రభుత్వంగా దాన్ని తీర్చిదిద్దుతాం. మీ కోరిక మేరకు ఇక్కడ ప్రాజెక్టు కూడా పెడతామని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 7-8 నెలల్లో ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ గారు, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్లాంట్ని ఇక్కడ పెట్టాల్సిందే, మా ప్రజలకి ఇది మేమందరం కలిసి మాటిచ్చాం, ప్రభుత్వ పరంగా మీరు నిర్ణయం చేయాల్సిందే అని చెప్పి పదే ఈ 7 నెలలు నా దృష్టికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ పదే తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా నేను రివ్యూ చేసిన ప్రతి సందర్భంలో కూడా దీని సాధ్యాల్ని పరిశీలన చేయటం, ఆ తర్వాత రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఒక నిర్ణయం ప్రకటించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ఆలోచనలన్నీ అక్కడ నిన్న వారితో మాట్లాడి నేను ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్స్ సంబంధించిన ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్స్ మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ప్రకటన కూడా చేయడమే కాకుండా ఇది జెన్కో మరియు సింగరేణి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ గా ఇక్కడ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ పెట్టడానికి మీ అందరికీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి, మంత్రులకి, శాసనసభ్యులకి ఇప్పుడే వినోద్ గారు కూడా వచ్చారు. వారికి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరి కోరిక మేరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రకటన చేశాం. చేసిన ప్రకటన సాఫీగా జరుగుతూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలన్నింటి కూడా దగ్గరుండి నాయకత్వం అట్లాగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి భూమికి సంబంధించిన సమస్య కానీ ఇతరత్ర ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే యాష్ ఫండ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అవసరాలు కానీ ఏ అవసరాలు ఉన్నా నాయకత్వం మొత్తం కూడా మీ బాధ్యతగా తీసుకొని అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని అంత తొందరలో ఈ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. ఇప్పుడు వారికి ప్రధానంగా మన జిల్లా వాసుల తరఫున, ఈ ప్రాంత వాసుల తరఫున చిరకాలంగా అంటే అంటే అనునిత్యం పవర్ ప్లాంట్ కావాలని ఆలోచన చేసిన మా రాజ్ ఠాకూర్ గారి పక్షాన, మా పార్లమెంట్ సభ్యుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పార్లమెంట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందని మనం చేస్తాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే నాకు క్యాంపెయినింగ్ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు అందరం కలిసి ఇట్లనే అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికి మాట ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు, శ్రీధర్ బాబు గారితో పాటు ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఈరోజు మీ అందరికీ పెద్ద ఎత్తున మాట ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా పనిచేస్తామని చెప్పి మీ అందరికి మళ్ళొకసారి మాటిస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా 2000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి చాలా ఆనందంగా మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. పబ్లిక్ మీటింగ్ రావాలి అందరూ ఇక్కడ నుంచి. రాజ్ భాయ్ మన అందరం కూడా ఇంద్రమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం అందరూ కూడా చౌరస్తా మీటింగ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంత శుభ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ధన్యవాదాలు.